మనకెవరికన్నా మన తాతలు తండ్రుల నుంచి భూములు వస్తే ఏం చేస్తాం? చేతనైతే వ్యవసాయం చేసుకుంటాం, లేకుంటే కౌలుకి ఇస్తాం, అది కూడా చేత కాకుంటే అమ్ముకొని తింటాం. కానీ దుశ్చర్ల సత్యనారాయణ మాత్రం చాలా డిఫరెంట్. ఆయన అమ్ముకొని తినలేదు, వ్యవసాయము చేయలేదు, అట్లని కౌలుకు కూడా ఇవ్వలేదు. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో అడవిని పెంచాడు. ఎందుకంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు. ప్రాణప్రదంగా పెంచిన అడవిని ఎవరో నరకబోతుంటే అడ్డుకుంటూ అదే ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. అడ్డుకునేందుకు ఆయన మీదకి గొడ్డన్లతో దాడికి దిగిర్రు కొందరేదో. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం అనే గ్రామంలో దుశ్చర్ల సత్యనారాయణ జన్మించిర్రు. ఈయనకి వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి వారసత్వంగా 70 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది. ఈ 70 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన ఏ రోజు తన స్వార్థానికి ఉపయోగించుకోలే. ఆయన పూర్తిగా రోజు రోజుకి ఈ భూమి మీద అడవులు తగ్గిపోతున్నాయి. సో అడవులు పెంచాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, దాన్ని నా నుంచే స్టార్ట్ చేస్తా అని చెప్పి తనకి వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల్లో ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా అడవిని పెంచిండు. అడవిలో రకరకాల చెట్లు నాటిండు, వేలాది మొక్కలు నాటిండు. పండ్లిచ్చే చెట్లున్నాయి, నీడనిచ్చే చెట్లున్నాయి, పర్యావరణానికి మేలు చేసే చెట్లున్నాయి. ఇట్లా ఒక 70 ఎకరాల అడవి తయారైంది. దాంట్లో రకరకాల పక్షులు, జంతువుల కథ ఆవాసంగా మారిపోయింది. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చూసి కొద్దిమంది వీడేంద్ర పిచ్చోడు అనుకున్నారు, కొందరు ఈయనకి బతకడం తెలియదు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ప్రకృతి ప్రేమికుడుగా మారిపోయిండు. 70 ఎకరాల అడవిని సృష్టించిండు. ఆ 70 ఎకరాల అడవితో పాటు ఒక చరిత్రను కూడా సృష్టించిండు. ఈ అడవిలోకి ఎవరైనా పోవచ్చు, కావలసినన్ని పండ్లు తినొచ్చు, కావలసినంతసేపు సేద తీరొచ్చు. కానీ ఎవరైనా చెట్టు మీద గొడ్డలి వేస్తే చెయ్యేస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. ఇప్పుడు అదే ఆయన ప్రాణాల మీదకి తెచ్చింది. దుశ్చర్ల సత్యనారాయణ గురించి మనందరికీ తెలిసిన మరో విషయం కూడా ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ ఫ్లోరైడ్ రక్కసిని, అట్లాగే నల్లగొండ జిల్లాకి సాగునీరు కావాల్సిన విషయం మీద రకరకాల ఉద్యమాలు చేసిండు. 1980లో జలసాధన సమితి అనే ఒక సంస్థని స్థాపించిండు. ఆ సంస్థ ద్వారా అనేక రకాల పోరాటాలు చేసిండు. ప్రధానంగా ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాలంటే ఎస్ఎల్బీసీ వాటరే శరణ్యం అని చెప్పి ఆయన బలంగా నమ్మేటోడు. దానికోసం ఎస్ఎల్బీసీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాకుంటే కనీసం ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్నైనా పూర్తి చేసి ఇక్కడ సాగునీరుకి లోటు లేకుండా చేయాలని చెప్పి 1992లో 200 మందితో శ్రీశైలం నుంచి నల్గొండ దాకా పాదయాత్ర చేసిండు. ఆ తర్వాత అదే ఇయర్ నల్గొండ నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాడు. ఇంకోసారి నల్గొండ నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేసిండు. ఇట్లా రకరకాల మార్గాల ద్వారా నల్గొండలో ఉన్న ఫ్లోరైడ్ రక్కసి, ఫ్లోరైడ్ బాధితుల విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నాలు చేసిండు. పరోపకారార్థం ఇదం శరీరం అని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి ఆయన. అందుకోసమే ఈ నీళ్ల కొట్లాటలు కానీ, ఈ అటవీ పెంపకాలు కానీ ఇవన్నీ ఆయన తన కోసం తాను చేసుకోలేదు, ప్రజల కోసం చేసిండు. అంతటి మహానుభావుడు గనుకనే తన సొంతూరులో 70 ఎకరాల వ్యవసాయ భూమిని లాభాపేక్ష లేకుండా ఒక అడవిగా మార్చగలిగాడు. కానీ రీసెంట్గా కొద్దిమంది దుండగులు రోజు అడవిలోకి గొర్రెలను మేపుతానికి పోతుండేటోళ్ళు. సరే, గొర్రెలను మేపుకుంటోళ్ళు మేపుకోక చెట్లను కొట్టడం, ఆ చెట్ల కొమ్మల్ని గొర్రెలకు మేతగా వేయడం, ఇట్లాంటి పనులు చేయడం మొదలుపెట్టారు. అది గమనించిన ఆయన, మీరు గొర్రెలను మేపుకుంటే మేపుకోండి కానీ చెట్లను కొట్టొద్దు అని చెప్పి గట్టిగా హెచ్చరించాడు. అయినా కూడా వినలేదు, దాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో ఒక ఫైన్ డే చూసి దొబ్బేయండి, మీరు అసలు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి అడ్డుపడ్డాడు. అదే ఆయన నెత్తి మీదకి తెచ్చింది. దాంతో గొర్రెల కాపర్లకు కోపం వచ్చింది. చెట్లు కొట్టొద్దంటవా అని చెప్పి ఆడోళ్ళు, మొగోళ్ళు, పోరలు, పోరగాండ్లు అందరు కలిసి గొడ్డన్లో తీసుకొని ఆయన మీదకి పోయారు. ఆయన ఎట్లో ఒకట్లా తప్పించుకొని హాస్పిటల్లో చేరిండు, చికిత్స తీసుకుంటుండు. అరే, మీకు చేతులు ఎట్లు వచ్చినాయి రాబాయ్ అట్లాంటి మనిషి మీద గొడ్డన్లు ఎత్తడానికి? అట్లాంటి ఆయన మీద గొడ్డన్లు ఎత్తితే 10 మంది మా మొహం మీద పట్టుకొని ఉమ్ముతారేమో అని సిగ్గు కూడా అనిపించలేదా మీకు? పోనీ అదేమన్నా పొరంబోకు భూమా, గవర్నమెంట్ భూమా? ఆయన ఏమన్నా ఆక్రమించుకొని అలా చెట్లు పెంచిండా? ఆయన సొంత భూమిలో ప్రజల కోసం 70 ఎకరాల అడవిని సృష్టించాడు. అట్లాంటి వ్యక్తి అసలు ఆ భూమిలోకి ఆయన పర్మిషన్ లేకుండా ఎంటర్ కావడమే మీ తప్పు. ఇక అందులో చెట్లు కొట్టనియట్లేదని చెప్పి ఆయన మీదకే దాడి దిగిర్రంటే అసలు సమాజం ఎటుపోతుంది, ప్రజల ఆలోచన ఎటుపోతుంది? అంటే మనకు కావాల్సింది అవతలోడిదైనా, అవతలోడు బలహీనంగా ఉన్న సందర్భంలో కొట్టి చంపైనా గుంజుకుంటాం అనే ఒక దారుణమైన స్థితికి మనుషుల దగ్గర జారిపోతారు. అరే బాబు, మీ ఆరాటం మీ కడుపు నింపుకోవడం కోసం, కానీ ఆయన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసం. ఆలోచించండి, ఇట్లాంటి పనులు ఇంకోసారి చేయకండి. ఆయన చాలా తొందరగా కోలుకొని త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.